నాతో సహకరించి మనందరం కలిసి దేవుని దర్శనం విషయమై ప్రార్థిస్తే ఇంకెట్లా ఉంటుంది? హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మీ పట్ల నేను ఎంత సీరియస్గా ఉన్నా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఎంతగా ఎదురు చూస్తున్నానో మీకు తెలవాలి కాబట్టి. హల్లెలూయా. అంటే దేవుని కృపను బట్టి ప్రతి ఒక్క కుటుంబం గురించి, నాకు భోజనం పెట్టిన కుటుంబాలకి భోజనం పెట్టకపోయినా అంటే ఇంకా లిస్ట్లో ఉన్న వాళ్ళైనా సరే అందరూ నాకు సమానమే. హల్లెలూయా. నాకు ఒక కుటుంబం ఎక్కువ, ఒక కుటుంబము తక్కువ కాదు. దేవుని ఎదుట అందరికీ చెప్తున్నా, నాకు ఒక కుటుంబం ఎక్కువ కాదు, ఒక కుటుంబము తక్కువ కాదు, అందరూ సమానమే. హల్లెలూయా. కానీ వాక్యం విని మర్చిపోయి మళ్ళీ సండే సేమ్ వచ్చిన అనుకోండి, లాస్ ఎవరికి? క్లాస్ టీచర్దా? కాదు కదా. అంతే. నేను ఏమంటున్నానంటే, ఇన్ని సంవత్సరాలు ఏదైతే మీ జీవితంలో జరిగిందో నాకు సంబంధం లేదు. ఇక మీదట మీ జీవితాలు మారాలి. హల్లెలూయా. పోగొట్టుకున్నది తిరిగి రావాలా? హల్లెలూయా. ఇచ్చే స్థాయిలో మీరు ఉండాలి. హల్లెలూయా. మీ కుటుంబంలో పోయిన వారం చెప్పిన కదా, ఏవైతే సర్జరీస్ అయినాయో మీకు ఎంత బాధ అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధ వేసింది. ఎందుకు? అరే మా సంఘంలో స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలా? హల్లెలూయా. అని ఎవరు అసలు హాస్పిటల్కి అనేది వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం నిజము కాబట్టి, మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ వాక్యం మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. సీరియస్గా ప్రార్థించండి. సీరియస్గా ప్రార్థించండి అంటే బండలు బుద్ధి కాదు, నమ్మండి. సీరియస్గా ప్రార్థించమంటే నా మాట నా దేవుడు వింటాడని నమ్మి ప్రార్థిస్తారో వాళ్ళ మాట వింటాడంట. విశ్వసించి తిని కనుక మాట్లాడుతున్న మాట ఉన్నది. ఇంకొకటి, ఏదైతే వాక్యము మనం మాట్లాడుకుంటున్నామో అదే ఈ చర్చ్ వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. ఎంతమంది చూస్తారు? ఎంతమంది వింటారు? అది మరి ఎందుకు నేను పెడుతున్నాను? మీరు చూసిన వాళ్ళు అయితే, నేను అంతకుముందు వేరే దగ్గర బోధించిన నేను పెట్టలే. ఆ పేజ్ మీరు చూస్తే ఇప్పుడు చూసినా అంతకుముందు నేను బోధించినవి నేను పెట్టలే. ఇక్కడ మాట్లాడినవి మాత్రమే నేను పెట్టిన. ఎంతమంది చూసారు? అంతకుముందు నేను పెట్టకపోతే ఎందుకు? ఒకవేళ నాకు పాపులారిటీ కావాలంటే నేను వేరే గ్రూప్లలో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఎందుకనంటే ఎంతమందికి నా పిల్లలకి వేరే పిల్లలకి తేడా ఉండాలని ఉంటుంది? నిజమైన తల్లిదండ్రులు చేతులెత్తి చెప్తారు. నా పిల్లలకి వేరే పిల్లలకి తేడా ఉండాలనుకుంటారా? అనుకోరా? మీరు నా పిల్లలు. హల్లెలూయా. వేరొళ్ళకి మీకు తేడా ఉండాలా? హల్లెలూయా. అది ఎందుకు నేను సీరియస్గా తీసుకున్నాను, ఎందుకు ప్రార్థిస్తున్నాను, ఎందుకు నమ్ముతున్నానంటే, మనము వదిలినా దేవుడు వదిలినోడు కాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి కూడుకుంటారు అక్కడ యేసయ్య ఉంటాడంట. ఆ ఇద్దరు ఎవరు అవసరం లేదు. ఒకరు యేసయ్య, ఒకరు నేను. మీరు నిర్ణయించుకోండి ఆ మూడో వ్యక్తి ఎవరు. హల్లెలూయా. మీ కుటుంబంలో కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఈ దర్శనము నెరవేరాలి. ఈ దర్శనమే మనకి మార్గం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. హల్లెలూయా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. చదువు. చదవండి. అపోస్తుల కార్యము 10:38. మైక్లో చదవమ్మా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనము చూసుకుందాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. అది ఏ దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయును. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను.
హల్లెలూయా. యేసయ్యనంట మేలు చేయొచ్చు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏం చేసిందంట? మేలు చేసుకుంటూ తిరిగిందంట. అపవాది చేత ఎవరైతే పీడింపబడుతున్నారో వాళ్ళని స్వస్థపరచుకుంటా, అంటే మృతులలో ఉన్న వాళ్ళని లేపడము, రోగంలో ఉన్న వాళ్ళని స్వస్థపరచడము. అవునా? చెవిటి దయ్యము, మూగ దయ్యము, చెవిటి వాళ్ళకి వినిపించేటట్టు, కళ్ళు లేని వారికి చూపునిచ్చి. హల్లెలూయా. అంటే యేసయ్య అద్భుతాలు చేసుకుంటూ తిరిగిందంట. మరి ఈరోజు అదే శక్తి సంఘానికి ఉందా లేదా? అసలు దేవుని స్వస్థత ఎంతమంది? దేవుడు మనకి స్వస్థత ఉండాలని, మనము అనారోగ్యంలో ఉండకూడదని దేవుని చిత్తం అని ఎంతమంది అనుకుంటున్నారు? హల్లెలూయా. ఎందుకంటే చాలామంది మేబీ బయట ఏంటంటే రోగం వచ్చినా దేవుని చిత్తం అనుకుంటారు. కాదు. ఒకవేళ రోగము కూడా దేవుని చిత్తం అయితే మరి యేసయ్య ఎందుకు సిలువలో చనిపోయింది? ఒకవేళ దరిద్రము దేవుని చిత్తం అయితే మరి యేసయ్య సిలువలో ఆయన పైన గుడ్డలు కూడా లేకుండా కొట్లాడతారు. ఎందుకు? వాక్యం సెలవిస్తా లేదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 ఏముంటది? ఆయన దరిద్రము ద్వారా మనం ధనవంతులం కావాలని అని ఉంటుంది. హల్లెలూయా. 1 పేతురు 2:24 ఏముంటది? ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత. అవునా? మరణం అనేది ఆఖరి శత్రువు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:26లో ఉంటుంది. ఇది వరకు మనం ఇది మాట్లాడుకున్నాం. అంటే రోగము, లేమి, మరణము దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. రోగము, లేమి, మరణము దేవుని చిత్తము కాదు. అందరూ కష్టపడి సంపాదించిన డబ్బు హాస్పిటల్లో పెట్టడం దేవుని చిత్తము కాదు. ఒక్కరు హాస్పిటల్ అడ్మిట్ అయితే కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది, అది దేవుని చిత్తము కాదు. తరతరాల నుంచి వచ్చిన ప్రాపర్టీస్, మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకోవడము దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఎవరో గుంజుకోవడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. మీరు కష్టపడ్డ పంట మీ చేతికి రావడం దేవుని చిత్తము. ఆ వచ్చిన డబ్బుని మీరు కష్టపడ్డ తర్వాత దేవుడు ఆశీర్వదించిన వచ్చిన డబ్బు మీరు సంతోషముతో ఆనందముతో మీకోసమే వాడుకొనడం దేవుని చిత్తం. దశంభాగం వేసిన తర్వాత. హల్లెలూయా. అంటే దేవుడు మనము బాధపడితే చూసేటైనా కాదని. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంట? ఆయన మేలు చేయొచ్చు. హల్లెలూయా. ఆయన కీడు చేసుకుంటా కాదంట, కీడు చూసుకుంటా కూడా కాదంట, మేలు చేయొచ్చు. అసలు దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలంటే అసలు యేసయ్యని దేవుడు ఎంత ప్రేమిస్తున్నా తెలుసుకోవాలి. నిజంగా మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చింది అనుకోండి, వాక్యంలో ఏమంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఉంటుంది. నిజంగా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా అని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చింది అనుకోండి, మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటది? యేసయ్యని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు? మరి అలాంటి యేసయ్యని నీ కోసము సిలువలో వేసిందంట. అంటే నువ్వెంత ఇష్టమై ఉంటుంది? హల్లెలూయా. మనం ఎవరైనా మన బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, ఎవరి కోసమో మన పిల్లల్ని బలిగా ఇస్తామా? మరి యేసయ్యని మన తండ్రి అయిన దేవుడు మన కోసం బలిగా ఇచ్చిందంట. అంత ఇష్టము మనం అంటే మనం అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుట దేవుని చిత్తము. సమస్యలు ఉండడం కాదు, లేమిలు ఉండడం కాదు. హల్లెలూయా. మన ఎవరో బెదిరించడం దేవుని చిత్తము కాదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు భయపడుకుంటుండి రాత్రి భయంతో నిద్రపోవడం దేవుని చిత్తము కాదు. అదే భయంతో మళ్ళీ తిరిగి లేవడం దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే అసలు యేసయ్య యొక్క మనసు ఏందో మనం ఈరోజు చూద్దాం. ఏంటది? యేసయ్య యొక్క మనసు, ఆయన ప్రేమ ఎటువంటిదో మనము చూద్దాం. లూకా 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుందాం. దయచేసి అందరూ గమనించండి, జాగ్రత్తగా వినండి. లూకా 15వ అధ్యాయము
మొదటి వచనము నుంచి చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను లూకా 15:15. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు చదవండి. ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేకూర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఓకే, ఒక నిమిషం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, అంటే ఎవరు వస్తున్నారంట? సమస్తమైన సుంకరులు పాపులు ఆయన దగ్గరికి వస్తున్నారంట ఆయన మాటలు వినడానికి. చూడండి, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిది. ఏమైంది? పాపులు ఏమో యేసయ్య దగ్గరకు వస్తున్నారంట, పరిసయ్యులు ఏం చేస్తున్నారంట? అరే చూడు, ఆయన వాళ్ళని పాపులను చేర్చుకుంటున్నాడు, వాళ్ళతో తింటున్నాడని సనుగుకుంటున్నారంట. అప్పుడు యేసయ్య ఏమైందో చూడండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. ఏందంట? ఈ ఉపమానం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో అది యేసయ్య మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవరుండే? ఒకవైపు సుంకరులు పాపులు, ఇంకోవైపు ఏమో శాస్త్రులు పరిసయ్యులు. వాళ్ళు ఏంటంట? సనుగుకుంటున్నారంట. యేసయ్య వీళ్ళతో తింటున్నాడంట, యేసయ్య వాళ్ళతో ఉంటున్నాడంట. అంటే ఇప్పుడు ఏదైతే యేసయ్య మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ వింటున్నారు. చూద్దాం 4వ వచనము. హల్లెలూయా. మీరు నాతో కూడా సంతోషించిన. అంటే మీలో ఎవరికైతే ఒక 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే మీలో ఎవరు ఆ 99 వదిలేసి ఒక్కదాని కోసం వెళ్తారు అని అన్నాడు. ఎవరైనా నిజంగా చేస్తారా? 100 గొర్రెలు ఉన్నాయి, 99 కనిపిస్తాయి, ఒకటి కనిపిస్తలే, వెతుకుతారు, వదిలేస్తారు. కానీ యేసు ఎప్పటి వరకు? అది దొరుకు వరకు. హల్లెలూయా. అది కనిపించినప్పుడంట సంతోషించి ఆ దానిని ఆయన భుజం మీద వేసుకొని వాళ్ళ స్నేహితులను పిలిచి ఆయనతో పాటు వాళ్ళని కూడా సంతోషపడమని చెప్తున్నాడంట. చదవండి నెక్స్ట్. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోష. హల్లెలూయా. ఏందంట? అంటే ఒక్క పాపి రక్షింపబడితే పరలోకం మొత్తము సంతోషిస్తుందంట. అంటే యేసయ్య ఏంటంట? పాపులతో ఉంటున్నాడంట. అది పరిసయ్యులకు నచ్చదు. అంటే సంఘంలో మరి ముఖ్యంగా ఎవరికి వాక్యం అర్థం కాదు, ఎవరు వాక్యాన్ని వ్యతిరేకిస్తారంటే స్వనీతి గలవారు. స్వనీతి ఏం చేస్తుంది అంటే తేడా తీసుకొస్తుంది. నేను గ్రేట్, వాళ్ళు కాదు, నేనే కరెక్ట్, వాళ్ళు కాదు. కానీ యేసయ్య ఏం చేసిందంట? అరే పాపలను వాళ్ళ ఊళ్ళకేసారు కదా, వాళ్ళని దగ్గర తీసుకున్నాడంట. అంటే ఎవరైతే ఎక్కువ క్షమింపబడ్డారని తెలుసుకుంటారో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారని లూకా 7:47లో ఉంటుంది. హల్లెలూయా. నిజంగా మనం దేవుని ఎప్పుడు ఇష్టపడతాం తెలుసా? నేను ఎంత గొప్పగా క్షమింపబడ్డానో నాకు అర్థమైన రోజే. నాకు తెలుసు అనుకోండి, నేను నిజంగా క్షమింపబడ్డానని నేను యేసయ్యని వదల. నాకు తెలియదు అనుకోండి, యేసయ్యని వెంబడించలేను. హల్లెలూయా. అందుకే మనము
ఇక్కడ ఈ ఉపమానం చూస్తే ఏంటంట, ఒక్క గొర్రె కోసమైనా వెళ్ళిండంట, వెళ్ళి ఆయన భుజం మీద వేసుకున్నాడంట. హల్లెలూయా. నెక్స్ట్ 8వ వచనం. ఏ స్త్రీకి 10 వెండి నాణెములు ఉండగా అందుకు ఒకటి పోగొట్టుకుంటే పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించిడి, నేను పోగొట్టుకునే నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అంటే ఇందాకనేమో గొర్రెల గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏంటంటే ఒక స్త్రీ అంట వెండి అంటే ఏంటంటే రిడెంప్షన్, విడుదల. హల్లెలూయా. అంటే 10 నాదేంది వెండి నాణెములు ఉంటే ఒకటి పోగొట్టుకున్నదంట, అది దొరికే వరకు ఎట్లా వెతికిందంట, క్యాండిల్. హల్లెలూయా. ఏముంది ఇక్కడ, దీపము. అయితే దొరికినప్పుడు ఏం చేస్తుందంట ఆమె, అందరిని పిలిచి నాతో పాటు సంతోషించునని చెప్తుందంట. అయితే ఇక్కడ ఆ స్త్రీ అంటే ఏంటంటే సంఘము. బైబిల్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్త్రీ అని ఉందనుకోండి, అది మనము అంటే సంఘమే. మీకు పర్సనల్గా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు లేదా సంఘము. అయితే నాణ్యం ఏంటంటే సంఘము యొక్క గుర్తింపు సంఘం పోగొట్టుకుంది. ఈరోజు బయట సంఘం అంటే ఏంది, చర్చ్ అంటే ఏంది, వాళ్ళు పాట పాడుకుంటారు, కొన్నిసార్లు ఏమనుకుంటారు, తక్కువ కులపోలు, ఫారెన్ దేవుడు, ఇంకా ఏదేదో అనుకుంటారు. అట్లా అసలు సంఘము శక్తిని చూపించలేకపోతుంది. కాబట్టి లోకానికి సంఘం అంటే అలుసైపోయింది. అయితే ఏంటంట, ఆ ఇమేజ్ పోయిందంట, సంఘం అంటే ఒక గుర్తింపు పోయిందంట. కానీ దీపము పెట్టి వెతికితే ఏమైందంట, దొరికిందంట. అయితే యేసే ఏమంటాడు, ఎవరికైతే దేవుడు వారి ఆత్మనేత్రాలు తెరిచి వాక్యం ఇచ్చి ఆ వాక్యం అర్థం చేసుకున్న హృదయం ఎవరికైతే ఉందని గ్రహిస్తాడు, వాళ్ళని ఎట్లా వాడుకుంటాడంట, దీపము వలె. హల్లెలూయా. అంటే ఏంది దీపం అంటే, గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని శక్తితోని సంఘం యొక్క గుర్తింపు మళ్ళా వచ్చింది. హల్లెలూయా. ఏంటంట, పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా సంఘం యొక్క గుర్తు మళ్ళీ వచ్చింది అని యేసే చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం. అటువలే చదువుతున్నారా, చదవాలి. అటువలే మారు మనసు పొందే ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనిషినికి 2 కుమారులుండిరి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇది 3వ ఉపమానం. మొదటి ఉపమానం దేని గురించి, ఒక తప్పిపోయిన ఒక గొర్రె గురించి. రెండోది తప్పిపోయిన వెండి నాణెం గురించి, కరెక్ట్. 3వది ఏంది, ఒక మనిషిని కంట 2 కుమారులు ఉన్నారంట. 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం మిమ్మని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. ఇక్కడ తండ్రి బతకుండగానే రెండవ కుమార్ అంటే ఒక కొడుకు వచ్చి ఏమన్నాడంట, చిన్నాయన నా ఆస్తి నాకు ఇచ్చేయి. తండ్రి బతకుండగానే పిల్లలు పోయి నా ఆస్తి నాకు ఏంటంటే మీనింగ్ ఏం తెలుసా, దాని అర్థం ఏంటంటే తండ్రి చచ్చిపోయినట్టు లెక్క. అంటే ఏంది, నువ్వు సత్యవరికి నేను ఉండలేను కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేయని అర్థం ఇక్కడ. ఎంతమందికి అర్థం? అంటే నేను వెయిట్ చేయలేను, నా ఆస్తి నాకు ఇచ్చేయన్నాడంట. కానీ అప్పుడు ఏం చేసిందంట, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కరెక్ట్. అంటే తండ్రికి ఏదైతే ఆస్తి ఉందో చిన్న కుమారుడు అడిగిండు, పెద్ద ఆయన అడగలేదు.
కానీ ఇద్దరికి పంచిపెట్టినంట. తర్వాత వచ్చిన 13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడను వాని ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగానున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఇక్కడ 2 విషయాలు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనకి ఆశీర్వాదము మనం అనుకున్న సమయానికి ఎందుకు ఇయ్యడనంటే ఆ జ్ఞానము లేకపోతే మనం కోల్పోతామని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే కొన్నిసార్లు ఆశీర్వాదం ముందు వచ్చిందంట, కోల్పోతాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంట, చెడ్డ పనులన్నీ చేసి మొత్తం పోగొట్టుకున్నాడంట. చివరికి తిండి కూడా లేనప్పుడు ఒకని దగ్గర పోతే ఆయన దగ్గర ఏమున్నాయంట, పందులు ఉన్నాయంట. ఆ పందుల మేపు పంది ఏదైతే పొట్టు తింటదో అది తిందామన్నా అప్పుడు ఏమైందంట అంటున్నాడంట, నా తండ్రి ఏంట ఎంతో మంది పనులకి సమృద్ధిగా ఉంటుందంట. హల్లెలూయా. పనులకి తండ్రి ఏంట, పనులకి అంటే ఆయన స్థాయి ఎంత ఉండను. ఇక్కడ తండ్రిని ప్రేమతో గుర్తు తెచ్చుకోలే, ఆకలి గుర్తు చేసింది. హల్లెలూయా. ఏంటంట, ఆకలితోని గుర్తు తెచ్చుకున్నారంట. అయితే చూడండి తర్వాత ఏమైందో చూద్దాం. చదవండి. చూడండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఏంటంట, నేను పరలోకమును విరోధముగాను నీ ఎదుట పాపము చేసిన అని. ఏంది, ఇక మీదట నీ కుమారుడనని అని పిలుచుకొనుటకు యోగుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఆగండి, ఇక్కడ ఏమైంది? మొదటగా ఆయనకి వాళ్ళ తండ్రి ఎందుకు గుర్తొచ్చిండు? ఆకలి కొరకు, ప్రేమగా. రెండోది ఏమన్నాడంట, తండ్రి దగ్గర పోయి ఏమందాం అనుకున్నాడంట, పరలోకం ఎదుట నీ ఎదుట నేను పాపము చేసిన, నాకు నీ కుమారుడని చెప్పుకునే అర్హత నాకు లేదు, కాబట్టి పనులలో కూలి వాళ్ళలో ఒకరిలాగా నన్ను చేర్చుకో అని ఈ మాటలు చెప్దామని తండ్రి దగ్గరకు వచ్చిందట. మరి తండ్రి ఎట్లా చూసుకోవాలి? తండ్రి యొక్క మనసు చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. హల్లెలూయా. సంఘములో దేవుడు ఒక పాపిని చూసి కొడదామని చూడడంట, కనికరింపబడతాడంట. హల్లెలూయా. అరే, పోయినోడు తిరిగి వచ్చిండు, నా దగ్గరికి వచ్చిండు, అడ్డే పోలేదు అని కనికరింపబడతాడంట. హల్లెలూయా. కోపపడడంట. తండ్రి ఇక్కడ కుమారుని పైన ఉగ్రత చూపించలేదంట. ఇవి యేసయ్య మాటలు. ఏంటంట, యేసయ్య మాటలు. యేసయ్య అబద్ధం ఆడతాడా అంటే? ఒక మనుషునికి 2 కుమారులు అంటే నిజమా కాదా? యేసయ్య మాటలు అంటే తండ్రి ఆ కుమారుని చూసి కాళ్ళు వినగొట్టలే, చూసి కనికరింపబడ్డా. ఫస్ట్ ఈరోజు దేవుడు మనల్ని చూసి మనం పాపలాగా చూడనంట, వ్యతిరేకులాగా చూడనంట. అరే, కనికరింపబడతారంట. ఎందుకు? పాపము. హల్లెలూయా. తండ్రి యొక్క మనసు కనికరింపబడి. చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరింపబడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చిండా, తండ్రియే కుమారుని దగ్గర పోయిండా?
పోనీ కుమారుడు ఏదైతే స్పీచ్ అనుకున్నాడో అది తండ్రికి చెప్పిండు. అప్పటికి దూరంకి వెళ్ళి తండ్రి చూసిండంట, తండ్రి పరిగెత్తిండంట, తండ్రి మెడ మీద పడి ఇక్కడ ఏముందంటే ముద్దు పెట్టుకొని అని ఒకటి ఉంది కదా, ఒరిజినల్గా ఎట్లుంటుందంటే ఆపకుంట ముద్దులు పెట్టిండంట. ఎవరికి? కుమారుడికి. ఆయన ఎక్కడుండి ఎన్ని రోజులు? దూరం ఉండి పందులని మేపకుండా ఆయన దగ్గరకు వచ్చిండు. అంటే ఏ వాసన వస్తుంది ఆయన దగ్గర? అలాంటి వాసనలో కూడా తండ్రి ఏం చేశాడంట? ఆపకుండా ముద్దులు పెట్టుకున్నాడంట. దూరంకి వెళ్ళి చూసిండంట. అంటే దగ్గరకు ఆయన చూస్తున్నా అంటే ఇప్పుడు ఆయన రాగానే ఈయన తండ్రి చూసిండంటే ఆయన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడంట. సంఘంలో మన దేవుడు మన కోసం మనం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది నా కుమార్తె, ఎప్పుడు వస్తాడు నా కుమారుడు అని చూసి కనికరింపబడి ఈయననే కుమారుడు దగ్గర పోయినట్ట. కుమారుడు దగ్గరకు వచ్చేంత వరకు ఆగలే. ఇంకొకటి, ఆ టైంలో ఒక ఏజ్ దాటిన తర్వాత బట్టలు ఎట్లా వేసుకుంటారు అంటే తెలుసా? యూదులు ఎట్లా వేసుకుంటారు బట్టలు? మొత్తం ఫుల్ ఉంటుంది, దాన్ని తోపోయేది అంటారు బట్టని, THOBU. అది కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఆయన పరిగెత్తిన నడుచుకుంటూ పోలే. ఆ ఏజ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరకడం మర్యాదపూర్వకంగా కాదు అది. అయినా సరే అది ఉరకాలంటే ఎట్లా? అది ఇట్లా పట్టుకొని ఉరకాల, పద్ధతి ఉండదు. కానీ ఆయన కుమారుడు చేసి ఆగలేకపోయినా పోయి మెడ మీద పడి ముద్దులు పెడుతూనే ఉన్నాడంట. చలో నెక్స్ట్. 21. ఆగండి. అయితే కుమారుడు ఏమందామనుకున్నాడు? తండ్రి పరలోకం ఎదుట తండ్రి పరలోకం ఎదుట పరలోకం ఎదుట నీ ఎదుట నేను పాపము చేసి తిని అరుగుని కాదు నీలో ఒక పనివానిలా చేర్చుకొని అందామనుకున్నాడు. కానీ ఏమన్నాడు? 21 చూడు. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడం యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి రైట్. అయితే ఆయన అనుకున్న దానిలో ఒక లైన్ మిస్ అయింది. ఏం మిస్ అయింది? ఆయన వచ్చి ఏమన్నాను? పరలోకం ఎదుట నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని చెప్పుకునే అర్హత నాకు లేదు, నీ కూలి వాళ్ళను ఒకరిలాగా చేర్చుకో. కానీ ఈ మాట అన్నాడా? పరలోకం ఎదుట చూడండి 21. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకును యోగ్యుడను కాను అనెను. అంతేగాని పనుల్లాగా చేర్చుకో అన్నాడా? ఎందుకనలే? తండ్రి అట్లా ఆపకుండా ముద్దులు పెడుతుంటే దగ్గరికి తీసుకుంటే నన్ను పనుల్లాగా చూడని ఎట్లా అనగలుగుతాడు? తండ్రి ప్రేమ మన పాపము కంటే గొప్పది. హల్లెలూయా. మన దుస్థితి కంటే చాలా గొప్పది, మన సమస్య కంటే చాలా గొప్పది. మన తండ్రి అయిన దేవుడు నా బాధ ఇది అని చెప్పుకొనియాడంట. చెప్పుకునే అవకాశం కూడా ఇయ్యాడు. సంఘానికి వస్తే చాలు, అప్పుడు ఏం చేస్తారు చూడండి 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి, అంటే ఆ మాట చెప్పక ముందుకే తండ్రి ఏం చేశాడంట? తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అంటే ఆ కాలంలో ఏంటంటే దాసులు చెప్పులు వేసుకోరు పనులు, కానీ కుమారులు వేసుకుంటారు. అర్థమైందా? అంటే ఫస్ట్ ఏంటంట? ప్రశస్త వస్త్రము. అంటే ప్రశస్త వస్త్రము, చెప్పిన వస్త్రం అంటే దేవుని నీతి. ఆయన మొత్తం పాపముతో ఉన్నాడు. ఆ పాపం ఏం చేసినంట? దేవుని నీతితో నింపిండంట. సంఘానికి ఫస్ట్ మనం వస్తే మనని ఆయన నీతితో నింపుతాడంట. మన పాపం కనిపించదు. ఎంతమంది కదా? నెక్స్ట్ ఏంటంట? ఉంగరం ఎత్తుకొని
ఎవరు? రాజకుమారుడు. అంటే నాకెంత అధికారం ఉందో వీనికి కూడా అంతే అధికారం ఉంది. హల్లెలూయా. ఆయన ఏం పోగొట్టుకున్నాడు బయటికి పోయి? అర్హత. కానీ దేవుడు తిరిగేమిచ్చి, వాళ్ళ తండ్రి తిరిగేమిచ్చిండు? అర్హత. హల్లెలూయా. మూడవది ఏంది? ఇక్కడ కుమారులాగా ఉన్న స్థానాన్ని బయటికి పోయి దాసుడైండు. మళ్ళా తిరిగి దాసుని వాళ్ళు వస్తే తండ్రి ఏం చేసినంట? మళ్ళీ కుమారులాగా చేసుకొని ఫస్ట్ చెప్పులు వేయండి అన్నాడంట. మోషే ఆ బర్నింగ్ బుషెస్, అది దేవుడు కనిపిస్తాడు కదా, కనిపించినప్పుడు ఏమంటాడు? నీ చెప్పులు ఇడిచి అంటాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము అని. ఎందుకంటే మోషే పనివాడు, కానీ ఇక్కడ ఆయన కుమారుడు. ఎంతమందికి అర్థం? పని వాళ్ళకి దేవుని ఎదుట చెప్పులు వేసుకునే అర్హత లేదు, కుమారులకి అంటే ఫస్ట్ చెప్పులు వేయండి అని. చదవండి చదవండి 22. సరే, చెప్పులు తొలగించుడు. 23. కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. ఎందుకంటే ఆ కుమారుడు చూస్తున్నాడంట, నా పాపము ఆ దూడ తీసుకున్నది, మన పాపములు యేసయ్య తీసుకున్నాడు అని వాని ఎదుటనే దూడని వధించినంట, సంతోషపడుతున్నట్ట. చూడండి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను. హల్లెలూయా. ఒకసారి తండ్రి ఇంటిని బయటికి వెళ్ళిండు అనుకోండి, ఏంటంట? చచ్చిపోయినట్టే. కానీ మళ్ళీ తిరిగి వచ్చిండు కాబట్టి బ్రతికిండు. సంఘములో జీవం ఉన్నది, లోకములో మరణము. హల్లెలూయా. మనము ప్రతిరోజు సంఘము దాటిందంటే యుద్ధానికి వెళ్తున్నాం. దేవుడు మనకి తోడుగా ఉండి గెలిపించి ఏమంటున్నాడంట? నా కుమారుడు బ్రతికే ఉన్నాడు. సంఘానికి వస్తే మనం బ్రతుకుతామంట. హల్లెలూయా. తప్పిపోయి దొరికేనని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి. ఇప్పుడు స్టోరీ 25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకనిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎప్పుడునూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక్క మేక అయితే అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసి ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకు అతడు, కుమారుడా, నీ వెళ్ళినప్పుడు నీవి. ఇక్కడ ఏమైందంట? చిన్న కుమారుడు వచ్చిందంట, అందరు మ్యూజిక్ డాన్స్ చేస్తున్నారంట. మ్యూజిక్ వినిపిస్తుంది, ఓకే, డాన్స్ కూడా ఎట్లా వినిపిస్తుంది? అంటే ఎంత డాన్స్ వేస్తారు? ఇప్పుడు మ్యూజిక్ అంటే వినిపిస్తుంది, మరి డాన్స్ సౌండ్ కూడా బయటికి పోతుందంటే ఎట్లా ఉంటుంది? సంఘములో అట్లా ఉండడం దేవుని చిత్తం. హల్లెలూయా. పాటలు పాడటం కాదు, డాన్సులు కూడా వేసేంత ఆనందంగా ఉండాలంట. అది విని ఎదుటోళ్ళు షాక్ కావాలా, అరే ఏమైతుందిరా అని. అయితే పెద్ద కుమారుడు వచ్చినట్టు వచ్చి పనుని పిలిచిందంట. ఏమైతుంది ఇక్కడ అంటే వాళ్ళు చెప్పారు, నీ తమ్ముడు పోయింది కదా, తిరిగి వచ్చిండు, అందుకే మీ నాన్న దూడను కోసి దావా తీస్తున్నాను. అప్పుడు పెద్ద కుమారుడు అడిగిందంట, లోపలికి పోలేదంట. అప్పుడు తండ్రియే మళ్ళీ బయటకు వచ్చిందంట. వచ్చి ఎందుకు అట్లా ఉండవనంటే, ఎన్ని సంవత్సరాలు నేను నీ చెప్పిన అని నిన్న అన్నాడు. స్వనీతి. సంఘములో ఒక పాపిని దేవుడు రక్షించింది అనుకోండి, పరిసయ్యులు ఏం చేస్తారు తెలుసా? స్వనీతితో చూస్తారు. ఆ పాపిని ఎట్లా చూస్తున్నారు చూడు. నేను
అన్ని ఆజ్ఞలు నిజానికి దేవుని ఆజ్ఞలు పాటించినవాడు ఎవరు లేడు. వాక్యమే చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అయినా నేను ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పిన మాట విన్నా కదా, అయినా సరే ఒక్క మేకనైనా నా కోసము నా స్నేహితులతో విందు చేసుకున్నట్టుకు ఇచ్చినావు అన్నాడు. అంటే పెద్దోని మనసులో తండ్రి ఉన్నాడా? ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. అంటే ఏ రోజైనా నా స్నేహితులని పార్టీ చేసుకోవడానికి తండ్రితో కాదు. చిన్న కుమారుడేమో ఆస్తి మీద, పెద్ద కుమారుడేమో స్వనిధితోని తన ఫ్రెండ్స్తోని. అయినా సరే తండ్రి క్షమించి ఇద్దరిని ఒకటిలాగా చూసినంట. అనేవాడంట, అరే వాడు చనిపోయిండు తిరిగి వచ్చిండు, అయినా సరే నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతోనే ఉన్నావు కదా, నా అన్నీ ఉన్నాయన్నీ నీవే కదా, తీసుకోవాల్సింది అన్నాడు. అప్పుడు పెద్ద కుమారుడు దగ్గర జవాబు లేదు. అంటే పెద్ద కుమారుడు ఏంటంటే స్వనీతి. ఈరోజు చాలా మంది సంఘంలో దేవుని కృప అనరు. నేను ఈ జాబ్ చేస్తున్నా, నాకు ఇంత శాలరీ, నాది పొజిషన్, హల్లెలూయా, నేను ఇది ఏమని చిన్న జాబ్ ఏదో చేస్తాను అంతే, అట్లా అది కరెక్ట్ కాదు అంటే వాళ్ళేమో గనులు, మీతోనేమో అల్పులు అన్నట్టు బిహేవ్ చేస్తారు. పెద్ద కుమారుడు టైప్. వాళ్ళందరూ ఏ బ్యాచ్? స్వనీతి. డబ్బా గుర్తుంది కదా, డబ్బా మెసేజ్. డబ్బా ఏంటంటే డబ్బా కొడితే ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. స్వనీతి అంట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? చిన్న కుమారుడిని కనికరింపబడ్డాడంట. అలాంటి వాళ్ళకి దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే నువ్వు ఎందుకు నీ స్వనీతితో ఆలోచిస్తున్నావు, నాది ఉన్నది మొత్తం నీదే కదా. అంటే అప్పుడు పెద్ద కుమారుడికి ఆలోచన ఏమొచ్చిందంటే, అంటే నేను కూడా వాడుకునేది ఉండే, కానీ ఏం అర్థం వచ్చింది? స్వనీతి. హల్లెలూయా. అయితే ఇప్పుడు బయట అదే నడుస్తాం. సంఘంలో స్వస్థత ఉండాలని దేవుడు అంటే స్వనీతిగా ఏమంటారంటే రోగం దేవుని చిత్తము, ఇంకా ఏంది? దరిద్రము దేవుని చిత్తం. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే దరిద్రము లేదంటే ఇదేంటిది రోగము దేవుని చిత్తం అంటారు కదా, ఫస్ట్ వాడే హాస్పిటల్ కుక్కుతాడు. ఎవరైతే దరిద్రము దేవుని చిత్తం అంటారు కదా, వాళ్ళే ఎక్కువ డొనేషన్లు, ఎక్కువ పైసలు అడిగేది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మనసు నిజంగా ఎంతమంది తెలుసుకుంటున్నారు ఇవాళ? అంటే కనికరింపబడి మన పైన కనికరింపబడతారంట, చెప్పులు వేస్తారంట, ఫస్ట్ నీతి వస్త్రం వేస్తారంట, ఉంగరము తొడిగిస్తారంట, చెప్పులు వేస్తారంట, మరణం నుంచి మళ్ళీ తిరిగి వచ్చినని పార్టీ చేసుకున్నాడు. ఎందుకు? మనము సంఘానికి వస్తే దేవుడు అట్లా చూస్తారంట. హల్లెలూయా. ఇది మన దేవుని యొక్క మనస్సు. ఎంతమందికి అర్థమైంది? మరి మన దేవుడు మనం ఎట్లుండాలనుకుంటున్నాడంట? రాజు వలె, రాజకుమారుని వలె. హల్లెలూయా. అన్ని విషయంలో ఎంతో హెచ్చైన స్థానంలో ఉండాలని. హల్లెలూయా. లోకములో ఉన్న ఏ కీడు కూడా మనకి జరగడానికి వీలు లేదు. ఆమేన్. ఏ విషయంలో కూడా మనకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మరి ఎంతమందికి ఈ వాక్యం అర్థమైంది? ఎంతమంది పెద్ద కుమారులాగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది చిన్న కుమారులాగా తప్పిపోవాలని అనుకుంటున్నారు? హల్లెలూయా. వాక్యం అర్థమైంది. మరి ఎంతమంది అవును నేను చిన్న కుమారులాగా తప్పిపోయినా నన్ను తిరిగి నా తండ్రి ప్రేమించిండు, నీతి వస్త్రం ఇచ్చిండు, అవునా ప్రశస్తమైన వస్త్రం ఇచ్చిండు, ఉంగరం ఇచ్చిండు, చెప్పులు ఇచ్చిండు అని ఎంతమంది అనుకుంటున్నారు? హల్లెలూయా. మిమ్మల్ని మీరు అట్లా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రశస్తమైన వాళ్ళగా చూస్తున్నాడంట. ఆయన కుమారునిలాగా చూస్తున్నాడంట. లేమిలో చూస్తలేడు, రోగంలో చూస్తలేడు, పాపంలో చూస్తలేడు, ఆయనను బట్టి చూస్తున్నాడు. అక్కడ దూడ స్థానంలో యేసయ్యని వధించినట. హల్లెలూయా. విందు చేసుకోవడం దేవుని చిత్తం అంట. కాబట్టి ఇక మీదట ప్రార్థన చేయకుండా ఉండవద్దు. దర్శనం కోసం ప్రార్థించండి. ఒకసారి నిల్చోండి, ప్రార్థిద్దాం. దయచేసి అందరు నిల్చోండి, ప్రార్థిద్దాం. తండ్రి యేసు, నీవు ఇచ్చిన వాక్యం బట్టే దేవా స్తోత్రం. నీ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం సంఘం యొక్క గుర్తింపు పోయినను తిరిగి నీ కృపా వాక్యము ద్వారా మరి ఒకసారి ఆ సంఘము యొక్క గుర్తిని తిరిగిస్తున్నావు ప్రభువా. అవును, ఎలాగైతే తప్పిపోయిన కుమారుని మళ్ళీ తిరిగి నీవు కనికరింపబడి నీవే చూసి నీవే హత్తుకొని నీవే ముద్దు పెట్టి ప్రశస్తమైన వస్త్రము ఇచ్చి ఉంగరము పెట్టి
చెప్పులు ధరించమని చెప్పి ఉన్నావు ప్రభా. నీవే దూడని వధించి ఎలాగైతే మరి ఒక విందు ఇచ్చినావు మరి సంఘములో నీ కుమారులు నీ కుమార్తెలమైన మమ్ములను అటువంటి కృపతో శాశ్వతమైన కృపతో మమ్మల్ని చూస్తున్నందుకు స్తోత్రం. ఎలాగైతే మరి దావీదుకి శాశ్వతమైన కృపలు ఎలాగైతే ఇచ్చినావు ప్రభా, మాకు కూడా అటువలే శాశ్వతమైన కృపలను మాకిచ్చి నీ కృప చొప్పున నీ కనికరం చొప్పున అబ్రహాం యొక్క ఆశీర్వాదములతో మా జీవితం మమ్మలను ఆశీర్వదించి మా జీవితంలో ఎటువంటి రోగము లేకుండా, ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి అనారోగ్యము లేకుండా ప్రతి ఒక్క శత్రువు పైన ఎంతో ఇచ్చైన స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టి నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోబోతున్నందుకు స్తోత్రం చెప్తూ మరి ఒకసారి ఈ వాక్యం ప్రకారం ఈ సంవత్సరంగా నీవు ఇచ్చిన దర్శనము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని వాక్యం ప్రకారము దర్శనం ప్రకారము అవును అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసుకున్న నిబంధన ప్రకారం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని లక్ష్య పెట్టి ప్రతి ఒక్క రోగము నుంచి, బాధ నుంచి, నొప్పి నుంచి, అప్పు నుంచి, అశాంతి నుంచి మమ్మల్ని విడిపించి గొప్ప వెలుగు వల్ల మమ్మల్ని వాడుకోమని స్తోత్రము చెబుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కాపాడును గాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదములతో, ఒబెదెదోము యొక్క ఆశీర్వాదంతో సదాకాలం మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.